మేనమామ అంటే అదొక ఎమోషన్. కానీ ఏపీలో జగన్మామ పేరు చెబితే చాలు మేనల్లుడు కూడా ఉనికిపోతున్నాడు. చెల్లినే కాదు, మేనల్లుడు కూడా వదలటం లేదు జగన్ రెడ్డి. తన కొడుకు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి అవసరమైతే వస్తాడంటూ నిన్న షర్మిల ప్రకటన చేయగానే జగన్లో వణుకు మొదలైంది. చెల్లి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన పేటీఎం బ్యాచ్ చేత ఎలాగైతే బూతులు తిట్టించాడో ఇప్పుడు కూడా వైఎస్ రాజారెడ్డి పై అలానే బూతులు తిట్టిస్తున్నాడు. వైఎస్ రెడ్డి కాదు, మూసురుపల్లి రాజాశాస్త్రి అంటూ ఒకడు, అసలు వైఎస్ రక్తమే కాదని మరొకడు, ఇలా రకరకాలుగా దారుణమైన భాషతో దాడి చేస్తున్నారు. వైఎస్ రాజారెడ్డి 6.5 అడుగుల వరకు ఉంటాడు, జగన్ 4 అడుగులు ఉంటాడు. జగన్ మేనల్లుడు రాజారెడ్డికి భుజాల వద్దకే వస్తాడు. ఇది కూడా ఒక కారణంగా చెప్తున్నారు. అలాగే జగన్ తర్వాత రాజకీయ వారసత్వం అవినాష్ రెడ్డికి ఇవ్వాలని భారతిరెడ్డి డిసైడ్ అయిన సందర్భంలో ఇప్పుడు రాజారెడ్డి ఎంట్రీ జగన్కి అస్సలు మింగుడు పట్టలేదు. వైఎస్ రాజారెడ్డి లాగే అవినాష్ రెడ్డి కూడా మంచి హైట్ ఉంటాడని, అవినాష్ రెడ్డే నిజమైన జగన్ వారసుడని పేటీఎం బ్యాచ్ చేత వదలగొట్టిస్తున్నారు. అయినా బాబాయ్ నరికినోడు, తల్లిని కోర్టుకి లాగి బజార్లో పడేసినోడు, చెల్లి గొంతుకు పిసికిన వాడికి మేనల్లుడు ఒక లెక్క. అందుకే జనం జగన్ నువ్వు కంసుడే మించిపోయావంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు.